ఇప్పుడు సార్ మ్యూజిక్ డైరెక్షన్లో నేను పాడిన ఒక సాంగ్ మీద మేమిద్దరం కలిసి పర్ఫామ్ చేస్తాం. ఏంటమ్మా ఇదంతా? అక్క ఏం చేయబోతుంది? ఇదంతా ప్రణయ్ బాబు బయటపడాలనే. నువ్వేం కంగారు పడకు, అక్క తప్పేం చేయట్లేదు. అక్క గురించి నాకేం అనుమానం లేదమ్మా, కానీ ప్రణయ్ ఏమనుకుంటాడోనని భయంగా ఉంది. మరాయన స్నేహతో అంత చనువుగా ఉంటే అక్కకు మాత్రం బాధగా ఉండదా అమ్మా? Stop it, Prema. 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 నువ్వేంటి వీడితో చనువుగా ఉండటం ఏంటి? బుద్ధుందా నీకు? అసలు నీకేంట్రా బాధ? నా ప్రేమ నా ఇష్టం, నీకేంటి? అసలు మధ్యలో నువ్వెవడరా అడగడానికి? నేనెవరా? నేను ప్రేమ భర్తనే. ప్రేమ నా భార్య. ప్రణయ్, నీకు గతం గుర్తొచ్చేసిందా? ఇదంతా నా కళ. వాట్ ఏ వెదర్, బ్యూటిఫుల్. ఆహా. రైట్ తంబురా, రారా. సార్ అరిచారా సార్? లేదురా, పిలిచాను. ఎందుకు సార్ అరిచినట్టు పిలిచారు సార్? నీ స్వహస్తాలతో ఒక మంచి పాట పెట్టరా. సార్ మంచి పాట పెట్టాలా సార్? లేకపోతే మీరు కంపు చేసిన కంపు వచ్చేసిన పాట పెట్టాలా సార్? నేను కంపోజ్ చేసిన పాటలన్నీ మంచి పాటల్ని మించిపోయే పాటలేరా డోలక్. మంచి పాట పెట్టు. ఈ హ్యాపీనెస్ ని
సెలబ్రేట్ చేసుకోవాలరా. అలాగే సార్. నా సంతోషం నీకు విషాదం కాకూడదు కదా. కొట్టానంటే మొహం పట్టాల మీద పెట్టిన 10 పైసల బిళ్ళలా అప్పచ్చ అయిపోతుంది. ఒరే ఏట్రా బురదలో పడిన పందిలాగా అలా తిరుగుతాను. ఇప్పుడు చూడలేదు కదా. ఆ పాట ఏంటి, మీరు వేసి స్టెప్పులేటి? పచ్చిమిర్చి పాయసం తిన్నట్టుంది సార్. మిరియాల మిఠాయిని, లవంగాల లడ్డుని మెంతులతో తాలింపు వేసుకొని తినంత దరిద్రం హాయిగా ఉంది. థ్యాంక్ యూ. అసలు ఆ ప్రొడ్యూసర్కి టేస్టే లేదురా. ఉండుంటే ఈ సాంగ్కి డాన్స్ కంపోజిషన్ నాతోనే చేయించుండేవాడు. ఇంద్ర సినిమాలో చిరంజీవి వేసిన వీణ స్టెప్పులా చరిత్రలో ఈ స్టెప్పులు చిరస్థాయిగా మిగిలిపోయేవి. చరిత్ర చెప్పుతో కొడుతుంది ఆ మాట అన్నమంతే. వీణ స్టెప్తో నీ కంపారిజన్ ఏట్రా, నీ మొహం మండ. హే కమాన్ గాన శిరోమణి. ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. అందుకే నేను మ్యూజిక్ కంపోజ్ చేసిన సాంగ్ కి నేనే డాన్స్ కూడా కంపోజ్ చేస్తున్నాను. అది కాదు సార్, ఈ సాంగ్ మీరు కంపోజ్ చేసిందేనా? ఎస్, ఇదంతా మన టాలెంటే. నీకు నచ్చిందా? ఇలాంటి సాంగ్స్ నా దగ్గర 100ల కొద్ది బ్యాంకింగ్ లో ఉన్నాయి. అప్పుడప్పుడు ఇలా అలా వదులుతూ ఉంటా. 60 సినిమాలో నుంచి సగం, మలయాళం నుంచి మిగతా సగం. కాపీ కొట్టినట్టు కనిపెట్టకుండా కాపీ కొట్ట కాపీ పేస్ట్ మొహం. ఏం డబ్బా కొట్టుకుంటున్నావురా? ఇదే పాటని ఒకసారి కూకట్పల్లి సెంటర్ లో పాడాను. పబ్లిక్ లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. అవునవును, దాంతో వీడి చెప్పుల చాట అంతా నిండిపోయింది. అప్పటి నుంచి ఎప్పటిదాకా వీడేసుకున్న చెప్పులన్నీ వాళ్ళు తీసినవే. ఈ రోజుని ఇంత స్పెషల్ గా డిజైన్ చేసినందుకు మెనీ మోర్ థ్యాంక్స్ ప్రేమ. జైన్ లాభం, ఎక్కడ కదలికి రావాలో అక్కడ రాలేదు. ఇక్కడికొచ్చి డాన్స్ చూడాల్సి వస్తుంది. మై ప్లెజర్ సార్. అప్పుడే సాంగ్ అయిపోయింది. మన అదృష్టం అదే సార్. మీ సాంగ్ విని అదృష్టం మాకు దక్కింది కదా సార్. నిజంగా ఈ సాంగ్ నాకు బాగా నచ్చింది సార్. అయితే ఈ పాట నీకే అంకితం ఇచ్చేస్తున్నాను ప్రేమ. ఈ సాంగ్ ని ఇక ఏ సినిమాకి పాడను. ఆ మ్యూజిక్ కంపెనీ వాళ్ళు ఎగురుతంటారా, రైట్స్ కొన్నది వాళ్ళు కదా. నాకు అంకితం ఇస్తే నేనేం చేసుకుంటాను సార్. ఈ పాట 10 మందిలోకి వెళ్ళాలి, మీకు పేరు రావాలి, అదే గొప్ప సార్. చూసావారా, ప్రేమకు నా మీద ప్రేమే లేదన్నావు. నా సంతోషాన్నే కాదురా, నా ఫ్యూచర్ కూడా బాగుండాలని కోరుకుంటోంది. మరే నీ ఫ్యూచర్ బాగుంటే వినేవాళ్ళ ఫ్యూచర్ బాగుండదు. రే ఇంకో సాంగ్ పెట్టు, మంచి మూడ్ మీద ఉన్నా. అలాగే సార్. వేసేద్దాం. అంతగా నవ్వొచ్చే విషయం ఏముంది అందులో? ఈ ఫోటో చూడు. ఏముంది ఇందులో? ఇక ప్రణయ్ దక్కడని ప్రేమ బాగా ఫిక్స్ అయినట్టుంది. అందుకే కలైరాజాని మంచి చేసుకోవాలని చూస్తోంది. నువ్వు ప్రేమని చాలా తక్కువ అంచనా వేశావు. ప్రేమ క్యారెక్టర్ అది కాదు. కళ్ళెదురుగా సాక్ష్యం కనబడుతోందిగా. నీకు సాక్ష్యం కనబడుతుంది, నాకు ప్రేమ ఆడే నాటకం కనిపిస్తుంది. ప్రేమ కలైరాజాకి మనస్ఫూర్తిగా కేక్ తినిపించట్లేదు, తెలుసా నీకు?
అవునా? ఇక్కడ శివాగ్నే ఎంత ట్రై చేసినా ఆ ప్రేమని బెదరగొట్టలేకపోతుంది. నువ్వెంత? నువ్వు కూడా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు శివాగ్ని. పిచ్చి పట్టిందా? నన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేశావు. నీ ట్రైనింగ్లో నేను చాలా ముదిరిపోయాను. ప్రణయ్ని రప్పించటానికి ఇదొక సాకు. ఇప్పుడు ప్రణయ్కి ఫోన్ చేసి చెప్పు, స్నేహకు గాయమైందంటే ప్రేమకు మొండేలా పరిగెత్తుకుని రాకపోతే నన్ను అడుగు. ప్రణయ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళడు. అప్పుడు ప్రేమ మాత్రం ఏం చేయగలుగుతుంది? కళైరాజనే దిక్కనుకుంటుంది. ఫూలిష్గా గాయం చేసుకున్నా తెలివిగా ఆ ప్రేమకి ఎదురు దెబ్బ తీయబోతున్నా. కీప్ ఇట్ అప్. ఫ్రెండు 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 లగు ఫ్రెండు 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 లే ఫ్రెండు. ఏమైంది ఫ్రెండు? ఫ్రెండు 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 ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రెండ్ ఎవరో నాలాంటి అక్క ఉందని చెప్పాడు కదా, అక్కకు ఫోన్ చేస్తా. ఏ నెంబర్ అక్కది? ఫ్రెండు ఏమైంది ఫ్రెండు? పాము కాచిందా? లేదమ్మా, నాకు మూర్ఛ రోగం ఉందని చెప్పాను కదా, అది వస్తే ఇలాగే పడిపోతుంటాను. ఇవాళ టాబ్లెట్లు వేసుకోలేదు, అందుకే ఇలా అయింది. భయపడ్డావా తల్లి? భయపడకమ్మా, నాకేం కాదులే. అమ్మా పదిహేను రోజుల్లో ప్రణయ్ని నీ వైపు తిప్పుకుంటానన్నావు కదా, 10 నిమిషాల్లో ప్రణయ్ని నా దగ్గరకొచ్చేలా చేస్తాను. నువ్వెలా నీ వైపు తిప్పుకుంటావో చూస్తాను. మిగతాది నేను చూసుకుంటాను. హలో, ఏంటిది ప్రణయ్? ఇదేమైనా బాగుందా? ఏమైంది? ఏమైందేంటి? ఈ పిచ్చి స్నేహ నీ మీద పిచ్చి ప్రేమతో నీ కవితలు చదువుతూ మెట్ల మీద నుంచి జారిపడింది.
అవునా? కావాలంటే వచ్చి చూడు. నీకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట. నేను ఇప్పటిదాకా సార్ దగ్గర ఉన్నాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు ఫోన్ చేసింది. నుదుటికి గాయమై రక్తం కూడా పోయింది. నువ్వు వెంటనే రా ప్రణయ్. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ప్రణయ్ని నా దగ్గరకొచ్చేలా చేస్తాను. ప్రణయ్, ఏంటిదంతా? స్నేహని చంపుకు తింటున్నావేంటి? నేనేం చేశాను శివాగ్ని గారు? గారు అనుకో అని ఇంతకు ముందు కూడా చెప్పాను. ఇంకొకసారి అనుకో. శివాగ్ని అని పిలువు చాలు. మీరిద్దరూ నాకేం పరాయి వాళ్ళు కాదు కదా. అలాగే. ఎలా జరిగింది స్నేహ? నువ్వక్కడ ఉంటే నాకు మైండ్ పనిచేయడం లేదు ప్రణయ్. నీ పుస్తకాలు దొరికాయి. నా మీద నువ్వు రాసిన కవితలు చదువుతూ మెట్లని చూసుకోలేకపోయాను. ప్రణయ్ని నా దగ్గరకొచ్చేలా చేస్తాను. ప్రణయ్, ఇక విడివిడిగా ఉంటే లాభం లేదు. స్నేహ విషయంలో నువ్వేదో ఒక డెసిషన్ తీసుకోవాలి. స్నేహకు నేను అన్యాయం చేయను శివాగ్ని. నువ్వు ఎలా చెప్తే అలాగే వింటానని చెప్పాను కదా. నువ్వదే మాట మీదుండు ప్రణయ్. స్నేహ మాత్రమే నీ లైఫ్లో ఉండాలి. ఇంకెవ్వరిని దగ్గరికి రానివ్వకూడదు. అలాగే అన్నా కదా. మళ్ళీ విన్నావా? సారీ, మళ్ళీ చూసావా? పాము బుస కొడుతుందని, పులి పంజా విసురుతుందని, నక్క జిత్తుల మారితనం చూపిస్తుందని మాత్రమే తెలుసు నీకు. కానీ ప్రణయ్ మారిపోతాడని తెలీదు కదా. ఇప్పుడు స్టాంప్ వేసినంత స్ట్రాంగ్గా అర్థమయ్యేలా చేశానా? 15 రోజుల్లో స్నేహ నుంచి విడదీస్తాను అన్నావు కదా. ఈ 15 రోజుల్లో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తా. ఆపగలిగితే ఆపు. ఉంటా. జస్ట్ మినిట్. పాము బుస కొడుతుందని తెలుసు. పులి, నక్క ఇలాంటి జంతువులన్నీ ఎలాంటివో తెలుసు. అంతకన్నా ఎక్కువగా శివాగ్ని ఎలాంటి జంతు జాతికి చెందిన మనిషో నాకు బాగా తెలుసు. తన పిల్లల్ని తనే తినే క్రూర జంతువు లాంటి దానివి నువ్వు. నీ తమ్ముణ్ణి చంపడానికి కూడా వెనకాడినప్పుడే ఆ సంగతి నాకు అర్థమైపోయింది. ఏమన్నావు? 15 రోజుల్లో ప్రణయ్కి స్నేహకి పెళ్లి చేస్తావా? నేను తలుచుకుంటే 10 నిమిషాల్లో ప్రణయ్ని అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తుకొచ్చేలా చేస్తాను. దమ్ముంటే ఆపు చూద్దాం.
ఇక్కడింతగా ప్రణయ్ని లాక్ చేస్తే ప్రేమంటేనే ఇష్టపడిన వాడు 10 నిమిషాల్లో ఎలా వెళ్తాడా? దానికేమైనా మతిపోయిందా?